హరే కృష్ణ. నా పేరు శశికళ రాజేంద్రన్. నేను చెన్నైలో ఉంటున్నాను. నాకు 66 ఇయర్స్ ఇప్పుడు. మాతాజీ శ్రీపద రంగదేవి మాతాజీ క్లాస్లో చాలా చాలా నేర్చుకుంటున్నాము. భగవద్గీత ఇది ఎన్నోసార్లు విన్నాము. ఈవి మాతాజీ దగ్గరే కూడా ఫస్ట్ మునిపాలకృష్ణ ప్రభుజీ దగ్గర విన్నాము. తర్వాత ఇప్పుడు విన్నాము. వింటూనే ఉన్నా కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. మాకంతా ఇంత వయసులో దొరికింది, మీకు చిన్న వయసులో దొరికినప్పుడు దాన్ని పట్టుకొని తప్పకుండా దాన్ని ఆచరించండి. భగవద్గీతలోనే ఉండండి మీరు. అప్పుడు మీలో మంచి సంప్రదాయమైన నడవడిక ఉంటుంది. మీతో మంచిగా అందరితో మెలిగే సఖ్యత దొరుకుతుంది. అన్నీ ఇందులో చాలా విషయాలు నేర్చుకోవచ్చు అన్నమాట. ఇది మాన్యువల్ అని చెప్పున్నారు కదా, హ్యూమన్ బీయింగ్కి మాన్యువల్ అని చెప్పున్నారు, మానవతా జీవితానికి. అందువల్ల ఇందులో చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీరు దీన్ని వదలకుండా వెళ్ళండి, దీనిలోనే ప్రయాణించండి. చిన్న వయసు 3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా మనం ఇవి నేర్పించవచ్చు. ఇంకా చిన్న వయసులో కూడా హరే కృష్ణ మంత్రం చెప్పిస్తే ఇంకా మళ్ళీ మంచి భవిష్యత్తు ఉంటుంది. మేము ఒక్కొక్కసారిను మంచిగా ఏవో కొత్త విషయాలే తెలుసుకుంటున్నాం. మాతాజీ ఈ 10,000 ఏళ్ళు మాత్రమే, కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంది కదా, అందులో 10,000 సంవత్సరాలు మాత్రమే స్వర్ణయుగం అని చెప్పున్నారు. మనకి ఈ స్వర్ణయుగంలో ఇలా చదువుకునే అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించాడంటే మనం చాలా అదృష్టవంతులము. మంచిగా అర్థమయ్యేటట్లు చెప్పే మెంటర్స్ దొరకడం అనేది ఇంకా చాలా చాలా అదృష్టము. అన్ని ఉదాహరణలతో ఇట్లా చేయాలా ఒక్కొక్కసారి మనం భక్తి జీవితంలో పడిపోకుండా ఉండడానికి అవసరం అనేసి ఎన్నో చెప్తున్నారు మాతాజీ. అందువల్ల మీరు తప్పకుండా ఇందులోంచి పడిపోకుండా ఉండండి. ఈసారి 11 ముందు అంతా చాలా క్లాసులు అటెండ్ అయ్యాము. ఒక్కొక్కసారినో ఒక్కొక్క కొత్త విషయం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు లెవెల్ 12లో ఇప్పుడు ఏం నేర్చుకున్నట్టు ఇంకా భక్తిలో మనం చేసేది సరిపోదు, ఇంకా భక్తిలో ముందుకు పోవాలా అనే విషయాన్ని తెలుసుకున్నాము. అలా మమ్మల్ని ట్రైన్ చేసే దానివల్లే మేము ముందుకు పోగలుగుతున్నాం. ఎప్పటికప్పుడు మేము పడిపోకుండా. దానికి నిజంగా శ్రీపద మాతాజీకి చాలా చాలా ధన్యవాదాలు. నిజంగా మీకు ఈ సదవకాశం దొరికినప్పుడు దీన్ని తప్పకుండా వినియోగించుకోండి. మీ భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది. హరే కృష్ణ.